హాయ్ అండి. నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో, నాకు కొంచెం టైం కుదరలేక చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను బెడ్ ఫర్నిచర్ కొనడానికని వచ్చాను. ఈ షాప్ వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్‌లో ఉన్నాయి. కొన్ని ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి. చాలా హై కాస్ట్ అనమాట. బట్ బ్లాక్ ఫ్రైడే కాబట్టి ఈ షాప్‌లో అన్నీ క్లియరెన్స్ చేస్తున్నారు. ఇలాంటప్పుడే కదండీ మనం కొనగలం. లేకపోతే చాలా హై కాస్ట్‌లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే బెడ్ బేస్ వేరేలా ఉంటుంది. ఫ్రేమ్ వేరేలా ఉంటుంది. దానికి డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది బ్లాక్ ఫ్రైడే సేల్. ఇది క్వీన్ మ్యాట్రస్ అండ్ బేస్ అనమాట. రెండు కలిపి $699కి వస్తుంది. బేస్ అంటే ఇలా ఉంటుంది. ఇది బేస్ అనమాట. సో లోపల వుడ్ ఉంటుంది. దానిపైన ఫ్యాబ్రిక్ వచ్చి అలాంగ్ విత్ ప్యాడ్స్తో కవర్ అయ్యి ఇలాగ బేస్ ఇస్తారనమాట. ఎందుకంటే మనం చిన్నపిల్లలు ఉన్నా ముసలి వాళ్ళు ఉన్నా మంచం దిగి ఒకవేళ ఇలా నడిచి వచ్చారనుకోండి, ఈ కార్నర్ పాయింట్గా ఉంటే దెబ్బలు తగులుతాయని చెప్పి వాళ్ళు ఆలోచించి ఇలాగా ఇక్కడ బేస్ అనేది ఇస్తారనమాట అలాంగ్ విత్ ఫ్యాబ్రిక్. ఫ్రేమ్ వచ్చేసి ఇంకోటి ఉంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రేమ్ ఏమో ఇలా ఉంటుంది. ఇది వైట్ సాలిడ్ వుడ్ అనమాట. సో ఇలా ఉంటుంది ఫ్రేమ్. దీన్ని ఫ్రేమ్ అంటారు. అలాంగ్ విత్ మ్యాట్రస్తో ఇది క్వీన్ ఫ్రేమ్ వచ్చేసి $229. మ్యాట్రస్ వచ్చేసి $599 or $499 అనమాట. ఈ మ్యాట్రస్ అంత బాగాలేదు. స్ప్రింగ్గా ఉంది. పాకెట్ స్ప్రింగ్ అనమాట. ఇది కొంచెం నిద్రపోయినా కొంచెం బ్యాక్కి సపోర్ట్ లేక కొంచెం పెయిన్ వచ్చేలా ఉంటుంది. లేచినప్పుడు కూడా కొంచెం ట్రబుల్ పడాల్సి వస్తుంది. నేను తీసుకున్న బెడ్ అయితే ఇదన్నమాట. సో ఇది చాలా బాగుంది. బ్యాక్ సపోర్ట్ ఉంది మంచిగా నిద్రపోవడానికి. ఇదైతే ఇంకా అల్ట్రా వూల్. ఇది ఇంకా బాగుందన్నమాట. నిద్రపోవడానికి బ్యాక్ సపోర్ట్, లేచినప్పుడు మనకి సపోర్ట్ ఉంటుంది. సో ఇది అల్ట్రా కింగ్ సైజ్ మ్యాట్రస్ అండ్ బేస్ వచ్చేసి ఇంత ఉంది. ఇక్కడ డబల్ క్వీన్, కింగ్, సూపర్ కింగ్ అని చెప్పేసి ఇవన్నీ ప్రైసెస్ డిస్ప్లే చేశారనమాట. సో ఇలా ఉంటుందండి న్యూజిలాండ్లో బెడ్స్ ఫర్నిచర్ కొనడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి టైంలోనే బాగా సేల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ స్టాక్ పెడతారు. అందుకోసమే ఎక్కువగా మనకి నచ్చిన డిజైన్స్ ఉండవు. మనం అనుకుంటాము మంచి డిజైన్స్ దొరుకుతాయి అని, కానీ మంచి డిజైన్స్ ఉండవు అనమాట. ఇలాంటప్పుడే కొన్ని అన్నీ బయట పెడుతూ ఉంటారు. బయట పెట్టినప్పుడు మనకి నచ్చింది మనం తీసేసుకోవాలి అనమాట. సో అదండి న్యూజిలాండ్లో బెడ్ ఫర్నిచర్ ఇలా ఉంటుందన్నమాట. అదే ఇండియాలో అయితే బేస్ తర్వాత మ్యాట్రస్ అన్నీ కలిపి మనకి ఇస్తారు. బట్ ఇక్కడ క్లియరెన్స్ కారణం వాళ్ళు మ్యాట్రస్ బేస్ రెండు కలిపి పెట్టారనమాట ప్రైస్. లేకుంటే అలా పెట్టరు. బేస్ ఒక ప్రైస్, తర్వాత వచ్చేసి మ్యాట్రస్ ఒక ప్రైస్, పిల్లోస్ ఒక ప్రైస్, తర్వాత మళ్ళీ కింద బెడ్ సైడ్ పెట్టుకోవడానికి ఒక టేబుల్, అవన్నీ డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అనమాట. సో అలా ఉంటుందండి న్యూజిలాండ్లో. సో మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ మీ. బాయ్.